వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఛానల్ రెగ్యులర్ ఫాలో కావడానికి, యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే ఐక్యూ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ ఐక్యూ వాళ్ళకే. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే డ్యూయల్ చిప్ పవర్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో పాటు LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది హైర్ వేరియంట్కి. అండ్ ఇక్కడ సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 ప్రాసెసింగ్తో పాటు వస్తుంది. ఇక ఆప్టిమైజ్డ్ ఉంటారు, 2 ప్రాసెసింగ్ చిప్స్ వస్తున్నాయని. అది మెయిన్ ఇంపార్టెంట్ కంటే దానికంటే ఇంకా బెటర్ ఇంపార్టెంట్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ టోన్ డిజైన్, 1.5K డిస్ప్లే, 140 రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లే వస్తుంది. 7K వెబ్ కూలింగ్ చేంబరు అండ్ ఫ్రంట్ టచ్ ఓఎస్తో పాటు వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. ఏకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. సరే అన్న, ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ ఐక్యూ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్, బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 32,000 రూపాయల ప్రైస్తో పాటు వస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్. నాకైతే జర బాగానే అనిపించింది. దీంట్లో వేరే వేరియంట్స్ మనం చెక్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 32,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్, 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 34,000 ఉంది. తర్వాత 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ 41,000 ఉంది. దాని తర్వాత 12GB ర్యామ్, 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 36,000 దాకా ఉందన్నమాట. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. నేనైతే బేస్ వేరియంట్ సరిపోతుంది, యావరేజ్ యూజర్కైనా సరే కూడా, గేమర్కైనా సరే 8GB సరిపోతుంది. దీనికంటే ఎక్కువ కావాలి, ఎక్స్ట్రీమ్ లైవ్ స్ట్రీమ్స్ అవన్నీ కూడా చేస్తున్నా అంటే హైయర్ ర్యామ్ వేరియంట్, 16GB ర్యామ్ వేరియంట్ తీసుకోమని కన్సిడర్ అయితే చేస్తాను నేను. సరే, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందంటే ఎస్, ఈ స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లోకి చూడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అప్లై చేస్తే ఇట్లా కొంచెం డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు, ఒక రికమెండేషన్ చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయంటే ఎస్, ఈ ప్రైస్ కేటగిరీ చాలా మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట మోటరోలా ఎడ్జ్ 60 Pro స్మార్ట్ ఫోన్ ఉంది, మంచి కాంపిటీషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ 3A Pro ఉంది, ఇది కూడా మంచి కాంపిటీషన్. సేమ్ అదే 30,000 నుంచి 35,000 మధ్యలో ప్రైస్ కేటగిరీలో ఇది గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది కూడా మంచి ప్రైస్, అదే 30,000 ప్రైస్ కేటగిరీకి వస్తుంది. తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ Galaxy A55 5G ఉంది, ఇది ఇంకొంచెం తక్కువగా వస్తుంది అండ్ 28,000 ఏమో వస్తుంది. కానీ వీళ్ళు ఛార్జర్ ఇయ్యరు. సో ఛార్జర్కి ఒక 1000 రూపీస్ వేసుకోవచ్చు. సో అది యాడప్ చేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ జర మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సామ్సంగ్ వల్ల మనకు అందరూ తెలిసిందే, సాఫ్ట్వేర్ జర ఆప్టిమైజ్డ్ ఉంటుంది. ఇందులో ఎందుకు అడిషన్ అంటే తక్కువ ప్రైస్కి వస్తుందని. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళు ఒప్పో F29 Pro 5G కూడా ఉంది. సో ఇది కూడా సేమ్ అదే కేటగిరీ 28,000-27,000 వస్తుంది అనేసి యాడ్ చేసిన. ప్లస్ ఇంకోటి బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, ఆ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి యూజ్ చేసి ఇంకొంచెం డిస్కౌంట్ వస్తుంది అనేసి. సో నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రము వివో నుంచి అన్నమాట. సో వివో V50e 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో మంచి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ పైసలకు వస్తుంది, 30,000 లోపలనే వస్తుంది కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు అయితే ఒక రికమెండేషన్ చేస్తాం. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. లైక్ 30,000 నుంచి 35,000 మధ్యలో ప్రైస్ కేటగిరీలో కాంపిటీషన్ ఇస్తున్నాయి. సో తీసుకోవచ్చానంటే ఇది కూడా తీసుకోవచ్చు. గేమింగ్ సెంట్రిక్ ఉన్న వాళ్ళు, లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలన్న వాళ్ళకి ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్ అయితే మంచి ఆప్షన్ లాగైతే నాకు అనిపిస్తుంది. తీసుకోమని అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తాను. మీరేమనుకుంటే మీ ఒపీనియన్స్ ఏవైతున్నాయో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ చెప్పినాను. ఎలా అనిపించింది వీడియో, నచ్చిందా మంచిగా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.